ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోదావరిలో ఉన్న నీళ్ళని తీసుకొచ్చి కృష్ణలో కలపడం ద్వారా ఇక్కడ స్థిరీకరణ చేశారు, అంతేగాని కొత్త ఆయకట్టు కాదు. పట్టిసీమ స్థిరీకరణ అంటే అంతకు ముందు కృష్ణా డెల్టా 13.5 లక్షల ఎకరాలు సాగయ్యేది, తర్వాతన ఆగిపోయింది, తగ్గిపోయింది. ఈ పైనుంచి ఆల్మట్టి పెట్టిన వల్ల రావట్లేదు నీళ్లు. జూన్ కల్లా వచ్చేయాలి, మే ఎండింగ్ నుంచి బిగినాయి, జూన్ ఎండింగ్ కల్లా నీళ్లు వచ్చేస్తే 3 పంటలు పండాయి ఒకప్పుడు మేము మొదట్లో చూసినప్పుడు. తర్వాత 2 పంటలు, నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చినప్పుడు 2 పంటలు కవర్ చేశా. తర్వాత 1 పంటకు పడిపోయింది, నేనే కవర్ చేశా. కాబట్టి ఆ స్టేజ్కి వచ్చింది. ఈ స్థిరీకరణ ద్వారా అంటే ఆ నీళ్ళని ఇటు తీసుకొచ్చి పోయడం ద్వారా ఆ 2వ పంట పండించుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. అంతే తప్పించి కొత్త ఆయకట్టు కాదు. ఇప్పుడు బనకచెర్ల కొత్త ఆయకట్టు, కొత్త ఆయకట్టు అనేటటువంటి దానికి నీ ప్రాజెక్టు. నదుల అనుసంధానం అంటే ఈ కృష్ణా గోదావరి ఓకే, ఎట్లాగా ఉండాలి అది? దాని ద్వారా వేరే కొత్త ఆయకట్టు రావాలి, కొత్త ప్రాంతానికి రావాలి. అది కాకుండా ఉన్నదాని స్థిరీకరణ కాదు. లైక్ ఇప్పుడు వాళ్ళు అటు పక్కన పెన్నాతో అనుసంధానం యాక్సెప్ట్ చేస్తారు నెల్లూరు జిల్లాకి తీసుకుపోయి, కాకపోతే దానికి అనుగుణంగానే వినియోగించాలి. అది దాంట్లో ఉండే ప్రపోజల్. ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈయన ఇదివరకు కూడా వాజ్పేయి ఉన్నప్పుడు అట్లా సాధ్యమయ్యేది, ఏది ఒక పేరు చెప్పి ఇంకో దానికి వాడటం కేంద్ర ఫండింగ్స్ అనేది. ఇప్పుడు అట్లా కుదరట్లా. నువ్వు